మీకున్న ఏ కోరికనైనా సత్వరమే తీర్చే స్వామి శ్రీ కేదారేశ్వరుడు. అది బద్రికాశ్రమంలో నరనారాయణులు పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేస్తున్న సమయం. వారి అపారమైన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్కారమై ఏం వరం కావాలి అని అడిగారు. అప్పుడు నరనారాయణులు, స్వామి మీరు ఇక్కడే నివసించాలి, మా పూజలు ఇక్కడి నుంచే స్వీకరించాలి అని వరం కోరారు. ఆ వరానికి అంగీకరించిన పరమేశ్వరుడు కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపంలో అవతరించారు. కాలక్రమంలో పాండవులు కూడా శివుణ్ణి దర్శించుకునేందుకు కేదారానికి వచ్చి వారి భక్తిని పరీక్షించేందుకు పరమేశ్వరుడు మాయా జంతువైన ఎద్దు రూపంలో వారి ముందుకు పరిగెత్తారు. శివుణ్ణి గుర్తించిన పాండవులు ఆ ఎద్దును పట్టుకుని నిలిపేందుకు ప్రయత్నించారు. అయితే అది మాయా జంతువుగా మారి 3 భాగాలుగా విభజించబడింది. శిరోభాగం నేటి నేపాల్ దేశంలో లింగ రూపంలో ప్రత్యక్షమైంది. పాదభాగము కేదార మార్గంలో ఉన్నత ప్రదేశంలో పడి తుంగనాథేశ్వరుడి లింగంగా ప్రసిద్ధి చెందింది. వృష్ఠభాగమే కేదారంలో నిలిచి నేటికి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ కేదారేశ్వర స్వామి జ్యోతిర్లింగ స్వరూపంలో స్వామిని దర్శించుకోవడమే చాలు, సమస్త కోరికలు సత్వరమే తీరుతాయని భక్తుల అపార విశ్వాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.